జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద పనులు ప్రారంభించడంతో అలజడి నెలకొంది. పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం కంపెనీ పనులు ప్రారంభిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ప్రాంతంలో వాహనాలు, షెడ్లను ప్రజలు తగలబెట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీని 10 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పనులను అడ్డుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో భారీగా పోలీసులు మోహరించారు. ప్రజల ఆందోళనకు ఇప్పటికే బీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా బీఆర్ఎస్ నాయకులు పల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇదే విషయంపై మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నేత పల్లయ్య ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. పల్లయ్య గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే. పల్లయ్య గారు, అసలు మిమ్మల్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఈరోజు ఆలంపూర్ నియోజకవర్గం పెద్ద రాజోలి మండలంలోని పెద్దనవాడ గ్రామం దగ్గర కార్పొరేట్ శక్తులు ఇథనాల్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి రైతుల నెత్తులపైన ఉరితాళ్లు బిగించే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొమ్ముగాస్తా ఉంది. అందులో భాగంగా మేమంతా ప్రజలకు మద్దతు తెలుపుతామేమని ఒక భయంతో ఒక అక్రమంగా మమ్మల్ని ఉదయం 6 గంటలకి మేము నిద్ర లేవకముందే 5:30, 6 గంటలకి ఇండ్ల దగ్గరకు వచ్చి భయప్రాంతాలకు గురి చేసి అరెస్ట్ తీసుకొచ్చి స్టేషన్లలో బంధించినారు. ప్రస్తుతం మేము గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. అంటే ప్రజలు చాలా ఇబ్బందికరంగా గురి అవుతా ఉన్నారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున అలజడులు నేస్తా ఉన్నాయి. రైతులు మరి ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఆ మండలంలో 12 గ్రామాల రైతులు పెద్ద ఎత్తున కూడా నిరసన తెలిపి ఈ రోజు పెద్ద ఎత్తున కూడా మరి ఆ ప్రాంతం అంతా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కై పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా మరి రైతులకు కానీ ప్రజలకు కానీ పీల్చే గాలి కూడా కలుషితమయ్యే పరిస్థితి ఉంది. ఆ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ ప్రజలు పెద్ద ఎత్తున మాకు వద్దు ఈ ఫ్యాక్టరీ ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని మొర్రోని మొత్తుకుంటా ఉన్నారు. దాదాపు ఇప్పటికే 3-4 నెలల ఒక 6 నెలల నుంచి ఉద్యమం నడుస్తా ఉన్నది. మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ నిన్న పెద్ద ఎత్తున కూడా మరి ఈ కార్పొరేట్ శక్తులు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లోకల్ నాయకులకు సంబంధించిన వాళ్ళతో కుమ్మక్కై రాత్రే కంటైనర్లు మరి అక్కడ సంబంధించిన వ్యవస్థని ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొచ్చి ఇవాళ రైతులను పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టి మరి అక్కడికి రైతులు దాదాపు ఇప్పటికే 5,000 మంది ఉదయం చేరుకుని అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న టెంట్లు వేసుకున్న గుడారాలను కూడా మరి రైతులే స్వచ్ఛందంగా వచ్చి అడ్డుకొని కాల్చడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో చాలా ఇప్పటివరకు ప్రశాంతంగా వాతావరణం, పచ్చని పొలాల మధ్య ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ రక్కసి చిచ్చు పెట్టే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చి మా నెత్తిపైన రుతుందని రైతులకు ఆవేదన చెందుతా ఉన్నారు. మరి ఆ రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. గాలి కలుషితం అవుతుంది, మరి వాటర్ కలుషితం అవుతుంది. అక్కడ పొలాలు కూడా పంట పొలాలు కూడా మరి బీడ్లు బారిపోయే పరిస్థితి ఉంటుంది. చచ్చుబడిపోయి పంటలు పండలేని పరిస్థితిలో ఉన్నది. పక్కనే తుంగభద్ర నది కూడా ఉంది. మరి తుంగభద్ర నది కూడా కలుషితం అయితే రేపు పొద్దున తాగడానికి కూడా నీళ్లు పరిస్థితి కలుషితమైన తాగడం వల్ల రేపు పొద్దున వ్యాధులు, క్యాన్సర్ వ్యాధి వచ్చే విధంగా ఉంటుంది. శ్వాసకోశ వ్యాధుల వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. నడిగడ్డ ప్రాంతం, పచ్చగూడ నడిగడ్డ ప్రాంతం నదులు కూడా కలుషితమయ్యే పరిస్థితి ఉన్నది. అందుకోసమనే పెద్ద ఎత్తున కూడా రైతులు స్వచ్ఛందంగానే వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నారు. మరి కాకపోతే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ ఆలంపూర్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ఈ కార్పొరేట్ శక్తులకే కొమ్ము కాస్తూ మరి వాళ్ళు దీన్ని వ్యతిరేకించకుండా దానిపైన మాట్లాడకుండా జరుగుతా ఉన్నారు. మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా ఎమ్మెల్యే గారు విజయ్ గారు కానీ మరి మా ఎమ్మెల్సీ చెల్ల వెంకటరామరెడ్డి గారు కానీ గతంలో వచ్చి మద్దతు తెలిపిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తాం, ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మరి 12 గ్రామాలు పచ్చగా పొలాలలో ఉన్నటువంటి 12 గ్రామాలు కూడా మరి నాశనం అయిపోయే పరిస్థితి ఉందని మేము ఆ రోజు మద్దతు తెలిపినాము. కాకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రాకుండా ఉండే విధంగా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకొని దాన్ని రద్దు చేసేంత వరకు కూడా పోరాటం చేస్తామని కూడా ఇవాళ పెద్ద ఎత్తున రైతులు మేమంతా ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతా ఉంటే ఇవాళ అక్రమంగా ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతా ఉంటే రాజ్యాంగం ప్రకారం మమ్మల్ని మాట్లాడించే స్వేచ్ఛ లేకుండా మమ్మల్ని మాట్లాడివ్వకుండా మా ఫోన్ లిక్కుకొని మరి మా ఫోన్ లో ఉన్న ఫోటోను డిలీట్ చేసి మమ్మల్ని అంటే భయంకరంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్నది. మరి ముందస్తుగా అరెస్ట్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాజ్యాంగబద్ధం కాదు. మా వాయిస్ ని వినకుండా ఇవాళ అన్ని ప్రతిపక్ష పార్టీలను, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ, తర్వాత అదేవిధంగా ప్రజా సంఘాలను కానీ, మరి మేధావులను కానీ బంధించి ఇవాళ అక్కడ టెంట్లు వేసి పెద్ద ఎత్తున కూడా మరి అంటే ప్రభుత్వంలో ఉన్న పోలీసు
వాళ్ళు కూడా పోలీసు సహకారంతో మళ్ళీ అక్కడ వాళ్ళని మరి అక్కడ అంతా సామాన్లు తెచ్చి దింపడం జరిగింది. పొద్దున ఉదయం ఘర్షణ జరిగిన విషయం మరి రైతులే స్వచ్ఛందంగా పోయి అక్కడ మరి దాడి చేయడం జరిగింది. రైతులకు ఆవేశం వస్తే ఏది కూడా ఆగదు. రైతు ప్రజా సేకరణ చేయాలి. ప్రజా సేకరణ చేయకుండా కూడా ఏకపక్షంగా నిర్ణయించి మరి ఆ ప్రాంతంలో మరి ఫ్యాక్టరీని తీసుకొస్తా ఉన్నారు. అందుకోసమనే 12 గ్రామాలు ఏకమైనాయి. ఖచ్చితంగా రావణకాశ అవుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వము ఆ పర్యావరణాన్ని కూడా ధ్వంసం చేయడానికి కుట్ర పంతో ఉన్నది. ఖచ్చితంగా ఆ పర్యావరణం ధ్వంసం కాకుండా కూడా ఆపుతామని ఇవాళ రైతులందరూ ముక్త ఖండంతో ఖండిస్తున్నారు. దీన్ని ఆపేంత వరకు కూడా నిద్రపోరు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా అంటే పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. పల్లయ్య గారు చెప్పండి, ఇప్పుడు లగచర్ల మొదలుకొని నేటి వరకు ప్రభుత్వం పాశవికంగా వ్యవహరిస్తున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఉన్న వాస్తవము ఎందుకంటే ఈ మా పాపం ఏంటంటే మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని అందరూ అనుకున్నారు. కానీ ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లా ఒకప్పుడు వలసలుగా ఉన్నటువంటి జిల్లా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వలసలను ఆపి మరి పచ్చని పైరలతో మరి కలకల్లాడుతూ ప్రతి ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చిన కనుక ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పాలమూరు జిల్లా పైన కక్ష పట్టినాడు. ఈ పాలమూరు జిల్లా మళ్ళా వలసలకు పోవాలి, మళ్ళా వలసలు రావాలనే ఒక మూర్ఖత్వమైన ఆలోచనతో ఇవాళ సొంత జిల్లా కూడా ఏం చేయలేకపోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే ఆనాడు లగచర్లలో కూడా సొంత మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రైతుల మీదనే ఇవాళ దాడులు చేస్తూ ఇవాళ భయంకరంగా వాతావరణం సృష్టిస్తున్నాడు. మేమంతా అనుకునేంటి మా సొంత జిల్లా కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏమన్నా ఈ జిల్లాకి పెద్ద ప్రాజెక్టులు వేస్తాడేమో, రైతులకు మేలు జరుగుతుందేమో, రైతుల కళ్ళల్లో పచ్చని పైరలు పంటలు ప్రతి ఎకరాకి నీళ్లు ప్రతి నియోజకవర్గంలో ప్రాజెక్టులు ఏమన్నా మంచి క్యారిడార్లు వస్తాయేమని మేము ఎక్స్పెక్ట్ చేసింది. కానీ మా భూములను ఎగ్గుకుంటున్నాడు. ఇవాళ మా భూముల పేరుతో ఇవాళ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ కార్పొరేట్ శక్తుల దగ్గర డబ్బులు తీసుకుంటూ మరి ఇది దుర్మార్గంగా దౌర్భాగ్యంగా చేస్తూ ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లా మళ్ళొకసారి రావణకాశ చేసే పరిస్థితి తీసుకొస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. దౌర్భాగ్యం ఈ ముఖ్యమంత్రిగా ఉండడం మా జిల్లాకు మేము సిగ్గుపడుతున్నామని తెలియజేస్తున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ పల్లయ్య గారు. జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద పనులు ప్రారంభించడంతో అలజడి నెలకొంది. పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం కంపెనీ పనులు ప్రారంభిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ప్రాంతంలో వాహనాలు, షెడ్లను ప్రజలు తగలబెట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీని 10 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పనులను అడ్డుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇక ప్రజల ఆందోళనకు ఇప్పటికే బీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా బీఆర్ఎస్ నాయకులు పల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. మాది పెద్దనాడ సారు, రాజోలి మండలం, గద్వాల జిల్లా. మా ఊర్లో ఫ్యాక్టరీ వేస్తున్నారు సారు. ఆ ఫ్యాక్టరీ మాకొద్దు, ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు. సంవత్సరం అయింది సారు. ధర్నా చేస్తే మమ్మల్ని తీసేపించినారు సారు. రోడ్డు మీద తీసేయండి, మేము న్యాయం చేస్తామన్నారు సారు. అసలు న్యాయం చేయలేదు. మాకి రాత్రికి రాత్రి వచ్చి దిగినారు సారు. అందుకే మేము వచ్చి ధర్నా చేద్దాం అనుకుంటే మమ్మల్ని నెత్తి వలగొట్టినారు సారు. అందుకే మేము పొయ్యి గుడిసెలు వికేసినాం సారు. మాకైతే ఫ్యాక్టరీ వద్దు. మేము ఎంతవరకు అయినా పోతాం. మాకు న్యాయం చేయాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు. మా ఊర్ల నుంచి వెళ్ళిపోవాలి వాళ్ళు. మా ప్రాణాల మీదకి వచ్చినా సరే మేమైతే సాధిస్తాం. ఎంతవరకు రమ్మన్నా పోతాం. ప్రాణాలు పోయినా పోరాడతాం. మా పిల్ల తల్లులు మేము బాగుండాలనుకుంటే మాకు ఈ ఫ్యాక్టరీ పడినందుకు మా ఆరోగ్యాలు పోతాయి అంటున్నారు. మా భూములు పంటలు పండవు అంటున్నారు. మేము ఏడవై బతుకుతాం. మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం. మాకేం జాబులు లేవు, మాకేం చదువు. మా మధ్యలో కంపెనీ వేసిన దారి అంటేనే మేము ఎంతసేపులు ఉండే కంపెనీ మాత్రానికి వేయనీయమని మాకు ఒకటి నిర్ణయం. 14 గ్రామాలు సార్. పక్కల దళిత భూములు 153 ఎకరాలు దళితుల భూమి ఉంది. ప్రభుత్వం ఇచ్చిన 2009లో ఇక్కడ మనము తుంగభద్ర నది వరద వచ్చింటే ఇక్కడ ఫ్లాట్లకి ఇండ్లకి ఇచ్చినారు సార్. మొత్తం మేము ఎంతసేపులు ఉన్నా మేము 6 నెలల కాడ నుంచి మేము ధర్నాలు చేస్తున్నాము. కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, ఆర్టీఓ ఆఫీస్కి పోయినాము. ఎంతసేపులు ఉన్నా మీరు ప్రభుత్వం ఎట్లా ఉంటే అట్లా చేసుకోండి, కొట్లాడవద్దండి మేము ఇంతవరకు మమ్మల్ని ఇట్లా సబ్బేసి కప్పి పెట్టినారు సార్. మమ్మల్ని దుప్పటేసి కప్పినట్టు చేసి రాత్రి అనుకున్నట్ల ఏ సామాన్ కావాలంటే ఆ సామాన్ వచ్చి దింపినారు సార్. ఎస్ఐ సార్ని అడిగితే మాకు తెలియదయ్యా, అది వచ్చినది మాకు అసలు తెలియదు అని ఎస్ఐ సార్ అంటున్నాడు. సరే తెలియదు కదా సారు, మీరు చేసుకునేది చేసుకున్నాను, మేము చేసుకునేది మేము చేసుకుంటాము. మేమైతే కంపెనీ వేయనీయము. మా ఊర్లో ఫ్యాక్టరీ వేస్తున్నారు సారు. ఆ ఫ్యాక్టరీ మాకొద్దు. ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు. సంవత్సరం అయింది సారు.